ప్రైజ్ లేడండి. దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చెవులు గలవాడు వినును గాక. అయితే వాక్యం వస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? వాక్యాన్ని స్వీకరిస్తూ ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి. కానీ చెవులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? వాక్యాన్ని వినాలి. అయితే యేసుప్రభు వారు సముద్ర తీరంలో ఉన్నప్పుడు ఏం చేశారండి? ధోని ఎక్కినప్పుడు శిష్యులు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా పెద్ద తుఫాన్ వస్తుందండి, ఈ గాలి చేత తుఫాన్ చేత శిష్యులు అల్లిపోయి ఏం చేస్తున్నారు? ప్రభుని లేపుతుంటే ప్రభు వారు చెప్తున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని. ఎందుకంటే దేవుడు మనతో ఉంటున్నాడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇలాంటి తుఫానులు గాలులు ఎన్ని వేసినా కానీ ప్రభువారు మన పక్షాన మన చెంతన ఉన్నారని మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మన పట్ల మంచి ఉదాహరణ చెప్పెళ్ళారండి. నేను మీతో ఉన్నాను, ఎప్పుడు మీలో ఉంటాను. కానీ మనం ఏం చేయాలండి? ప్రార్థనలో భయం కలిగినప్పుడు ప్రార్థన చేసుకోవాలండి. శిష్యులకు అదే భయం కలిగింది, కానీ శిష్యులు కూడా ప్రార్థన చేసుకుంటే ఆ తుఫాను, ఆ గాలి నిర్మలమైపోను. కానీ వీళ్ళలో ఏం లేదండి, విశ్వాసం లేదు. మరి విశ్వాసం లేకుండా మనం జీవిస్తున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుని బిడ్డలమై ఉన్నాం, కానీ మనలో ఎలాంటి భయం ఉంటుందండి? పిరుకుతాను నుండి ఏం చేస్తామండి? మనకే భయము, ఆందోళన, ఏవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. వద్దండి. ఎందుకంటే యేసయ్య మన పక్షాన్ని నుండి మనకు గొప్ప కార్యాలు చేసే దేవుడు, మనతో ఉన్న దేవుడిని విడిచిపెట్టేస్తే ఎలా అండి? ప్రభువు చెప్పాడు. ఎందుకంటే ప్రభువా అని లేపుతున్నారు, కానీ ప్రభు చేస్తాడని శిష్యులకు తెలుసు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన పక్షాన్ని ఉన్నాడు, మనలో ఉన్నాడు కనుక మనము ప్రార్థన చేసినప్పుడు మనము కూడా గొప్ప కార్యాలు చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండి, ప్రభువా ఈ కష్టం వచ్చింది తొలగించవా అని ప్రభువుని అడిగితే ప్రభు నీ పక్షాన్ని నుండి, నీ ముందుండి నడిపించే దేవుడు అండి. ఎందుకంటే ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన నీతో నాతో ఉన్న దేవుడు, అనుక్షణం మనతో మాట్లాడుతున్న దేవుడు, వాక్యం ద్వారా మనల్ని వాదారుస్తున్న దేవుడు.